నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఎస్వీఎం ట్రావెల్ వరల్డ్ ఈ పేరు గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలా? 30 సంవత్సరాలకు పైగా ఎక్స్పీరియన్స్ అండి. ప్రత్యేకంగా అద్భుతమైన టూర్స్ ద్వారా ఎంతో మంది ప్రేక్షకుల మన్ననలు పొందారు. ప్రత్యేకించి టూరిజం అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, దేవాలయాల కంటే వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి దేవాలయాలు వీక్షించేందుకు ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వారందరికీ ఈ పేరు సుపరిచితమే. అందులోనూ ఎండి శ్రీదేవి గారు అంటే ఇంకా సుపరిచితమే. ఎంత చక్కగా తీసుకువెళ్ళి అంటే ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయి వందల మంది వెళ్ళినా అదే గౌరవం, అదే మర్యాద ఉంటుంది, అదే ఫెసిలిటీస్ కూడా అందిస్తూ ఉంటారు. అయితే ప్రత్యేకంగా ఎన్నో యాత్రలు చేపడుతూ ఉంటారు. కేవలం ఆధ్యాత్మికమే కాకుండా ఎంటర్టైన్మెంట్కి సంబంధించి అంటే మనం సరదాగా గడిపొద్దాం అనుకున్నప్పుడు వేరే వేరే దేశాలు వెతుకుతూ ఉంటాం కదా, అవి కూడా మనకి చక్కటి ఆప్షన్స్ ఎస్వీఎం ట్రావెల్ వరల్డ్ ద్వారా ఉన్నాయి. అయితే ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాము కైలాస్ మానస సరోవర యాత్ర గురించి. రీసెంట్గా వారు చేసినటువంటి యాత్ర దిగ్విజయం అయిందండి. చాలామంది ఇబ్బందులు పడుతున్నారు కానీ వీళ్ళు చాలా సునాయాసంగా వెళ్ళొచ్చేశారు. కానీ అందులో చాలా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా చాలా బాధ్యతాయుతంగా నిర్వర్తించి ఎవరైతే వచ్చారో యాత్రకి వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ని అందించారు. అవన్నీ కూడా శ్రీదేవి గారి మాటల్లో విని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్. హర హర మహాదేవ. శంభో శంకర. ఓం నమ శివాయ. అంటే మిమ్మల్ని చూస్తే మాకు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది అంతే. చాలా సంతోషం, హ్యాపీ అనిపించింది నాకు. అసలు అంటే నేను విన్నది ఏంటంటే సక్సెస్ఫుల్గా వెళ్ళి అలా వచ్చారు. రకరకాల ప్రాబ్లమ్స్ అక్కడ ఫేస్ చేస్తాం, ఎందుకంటే ముఖ్యంగా నేచర్ అన్ప్రెడిక్టబుల్, ఎలా ఉంటుందో తెలియదు. అలాంటి ప్లేస్ అది. కానీ చక్కగా అందరిని తీసుకువెళ్ళారు. వివిధ కార్యక్రమాలు చేశారు అక్కడ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, హోమాలు, అలాగే కళ్యాణం ఇవన్నీ కూడా జరిపించారు కదా. ఇవన్నీ అడిగే ముందు ఒకటే ప్రశ్న, అసలు ఏంటి ప్రత్యేకం కైలాస మానస సరోవర యాత్ర అంటే? ఎందుకు చేయాలి? జీవితంలో ఒక్కసారైనా చేయాలి యాత్ర అంటారు కదా, ఎందుకని? మానస సరోవర్ గురించి చాలా వినే ఉంటారు మీరు, చూస్తున్నారు డైలీ, మీరు రీల్స్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి చూస్తున్నారు కదా. మానస సరోవర్ మనిషి జీవితంలో ఉత్కృష్టమైనదన్నమాట. అంటే మన పీక్స్ లైఫ్లో ఒక్కసారైనా కైలాష్ వెళ్ళి రావాలనుకుంటారు. అత్యున్నతం, ఇక అంతకు మించి యాత్ర అనేది లేదు, అల్టిమేట్ అని చెప్పాలి. మానస సరోవర్ బిఫోర్ మానస సరోవర్, ఆఫ్టర్ మానస సరోవర్ అని చెప్పొచ్చు. దర్శనం అయిన తర్వాత ముందు ఇలా మనం మన లైఫ్ని డిఫరెన్స్ చేసుకోవచ్చు. ఓకే, ఖచ్చితంగా మీరు అన్నది నిజమే. నేను ఇది విన్నాను కొంతమంది దగ్గర, అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత నా జీవితం మారిపోయింది అంటారు. నిజంగా అలాంటి అనుభూతులు కలుగుతాయా? 100% అండి. అంటే మనకేదో బిల్డింగ్స్, డబ్బులు, ఇంకా ఫేము, నేము ఇవన్నీ పక్కన పెడితే అంతకుముందు ఏవైతే మన మనసులో ఏవైతే ఉన్నాయో నిగూఢమైన బాధలు కానివ్వండి, వాళ్ళకి రుగ్మతలు కానివ్వండి, స్నానం చేసిన తర్వాత అవన్నీ పోతాయని చెప్తారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా చాలా ఉన్నాయి, మన క్లయింట్స్ ఎక్స్పీరియన్స్లు కూడా చాలా ఉన్నాయి. వెల్త్ అనేది అది సెకండరీ ఇష్యూ, బట్ హెల్త్, మనసు ఈ రెండు మాత్రం సెటరేట్ అవుతాయని నేను చెప్తాను. మీరు అంటుంటే ఖచ్చితంగా వెళ్ళాలి అనే ఆ కుతూహలం అయితే వస్తుంది. కానీ లిమిటేషన్స్ ఏంటి, ఎలా ఉంటుంది అసలు? ఎవరెవరు అర్హులు వెళ్ళటానికి? వయసు పరిమితి ఉంటుందా? 13 years నుంచి 70 years వరకు వెళ్ళొచ్చండి. 70 years లోపల, 70 అబోవ్ ఒక్కోసారి ఇస్తున్నారు, ఒక్కోసారి ఇవ్వట్లేదు. కొంతమందికి ఫిజికల్గా ఫిట్గా ఉన్నా కూడా వాళ్ళు కొంతమందికి రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. మొన్న లాస్ట్ కరోనాలో 4 years వెళ్ళిపోయింది కదా, అప్పుడు పాపం చాలా మంది మిస్ అయిపోయారు. అందు గురించే ఈ సంవత్సరం అంత పెద్ద క్రౌడ్ ఉంది. నిజమండి, అసలు ఈసారి చాలా మంది ఉన్నారంటే కదా, హ్యూజ్ క్రౌడ్ అండి, కొన్ని వందల వేల మంది. నేనే ఈ 29 years నుంచి నేనే ఇంతవరకు ఆ క్రౌడ్ని ఐ నెవర్ ఎక్స్పెక్ట్, నేనే ఇంతవరకు చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా రెగ్యులర్గా జూలై గురు పౌర్ణమికి ఉంటుంది క్రౌడ్, బట్ ఇది గురు పౌర్ణమి అనే కాదు, మేలో అదే ఉంది, జూన్లో అదే ఉంది. చాలా ఈసారి సమ్మర్ అంతా కూడా ఆధ్యాత్మిక యాత్రలతో గడిపేశారు. చాలా దేవాలయాలు, అసలు మొత్తం దేవాలయాలన్నీ నిండిపోయాయి భక్తులతో. భక్తి బాగా పెరిగిపోయింది. అవునండి, సంతోషం. నిజం, అది ఆహ్వానించదగ్గ విషయమే. అయితే ఇక్కడ లిమిటేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అంటే అసలు ఫస్ట్ ఎలా ఉంటుందండి? మీరు ఎలా డిజైన్ చేస్తారు ఈ యాత్రని, వివరాలు చెప్తారా? ఇది 14 days ట్రిప్ ఒకటి ఉంటుందండి, 11 days ట్రిప్ ఒకటి ఉంటుంది. 11 days అంటే హెలికాప్టర్ రోడ్, 13 days అంటే రోడ్ ట్రిప్. మేము సజెస్ట్ చేసేది ఏంటంటే రోడ్ ట్రిప్ వెళ్ళండి అని చెప్తాం, ఎందుకంటే బాడీ అక్లమటైజ్ అవుతుంది, మనము ఆ ప్లేసెస్ అన్ని అనుభవించగలుగుతాము, ఆస్వాదించగలుగుతాము. హెలికాప్టర్లో వెళ్తే ముందు బాడీ అక్లమటైజ్ కాదు. ఇక టైం లేదు అంటారు. టైం లేనప్పుడు కైలాస్ వెళ్ళడమే మానుకుంటే బెటర్. అంతేగాని మనం ఆస్వాదించకుండా ఆ ప్లేసెస్ని
హడావుడిగా వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉండొద్దని నేను చెప్తాను. మినిమం 11 రోజులు ఆ అయితే పెట్టుకోవాలి. భక్తిభావంతో వెళ్తే ఆయన ఆశీర్వాదం కూడా ఉంటుందని చెప్తాను. నిజం. అసలు ఫస్ట్ మనం వెళ్ళాక గడిపాము, ప్రశాంతంగా ఉంది, అన్నీ చూడగలిగాము అనేది ఉండాలి, ఆస్వాదించాలి అలాంటి భక్తిభావంతో వెళ్తే places. మనకి దర్శనం కూడా అలానే అవుతుంది. కానీ అక్కడ ఒక డివైన్ ఎక్స్పీరియన్స్లు అంటే కదా ఇవన్నీ. మీ అనుభవంలో ఏదైనా చెప్తారంటే మీ కళ్ళతో మీరు చూస్తుంటారు, ఇప్పటి వరకు 1000 మందిని తీసుకుని వెళ్ళారు, వాళ్ళల్లో మీకు ఏదో ఒకటి బాగా ఇంకా అది మనసులో ఉండిపోయి ఉండుంటుంది. వీళ్ళు ఎంత బాగా అంటే శివయ్య ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చావా అని మీరు ఏదో ఒక రోజు అనుకుని ఉండరు కదా. మాకైతే చాలా ఉన్నాయండి. మాకు ఉన్న అనుభూతులు నేను చెప్పడం కంటే నా క్లయింట్స్ ఎవరున్నా వాళ్ళు చెప్పే అనుభూతులు అయితే మీకు కొంచెం రియల్గా ఉంటాయి. ఎస్విఎం ట్రావెల్ వరల్డ్ ద్వారా చాలా మంది యాత్రకు వెళ్ళారండి, కైలాస్ మానసరోవర్ యాత్ర. వాళ్ళలో కొంతమంది అనుభవాలు ఇప్పుడు మేము ముందు ఉంచుతున్నాను చూడండి, ఎంత తన్మయత్వంలో ఎంత ఆనందంతో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని వాళ్ళు షేర్ చేసుకుంటున్నారో ఒకసారి విందాం. హోలీ ట్రిప్ మేము అనుకోకుండా వచ్చినందుకు ఎస్విఎం ట్రావెల్స్ శ్రీదేవి మేడం గారి ఆధ్వర్యంలో వచ్చినాము. వీఆర్ వెరీ కంఫర్టబుల్ ఇన్ అకామిడేషన్, ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్. దర్శనం కూడా భగవంతుని దయ. మేడం ఎవరిని ముందు ఒక చూపు. మాట కూడా అనకుండా అందరినీ తృప్తి పరిచిండ్రు మేడం మాత్రం. రియల్లీ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎస్విఎం ట్రావెల్స్ అండ్ శ్రీదేవి మేడం. మేము ఏదున్నా రెగ్యులర్గా వాళ్ళతోటి పోతుంటాం. లాస్ట్ టైం శ్రీలంక పోయాం. ఫర్దర్ కూడా వాళ్ళతోటి జర్నీ చేయాలని మనస్ఫూర్తిగా ఆ కైలాసనాథుని కోరుకుంటున్నాం. ఒకసారి ఎస్బీఎం వాళ్ళ ద్వారా చార్ధామ్కి వెళ్ళాను. నాకు వాళ్ళు తీసుకెళ్ళిన విధానం బాగా నచ్చింది. అందుకే నేను డబ్బులు పోగు చేసుకుని మరి అమర్నాథ్కి వెళదాం అనుకున్నా. ఆవిడ నాకు సజెస్ట్ ఏం చేశారంటే అమర్నాథ్ కంటే ముందు మౌంట్ కైలాష్కి రమ్మన్నారు. అందుకే మౌంట్ కైలాష్కి వచ్చాను. నిజంగా ఆవిడకి నేను ఎంతో రుణపడి ఉన్నాను. కానీ నేను ఇంకో జన్మ వద్దనుకుంటున్నాను కాబట్టి ఈ జన్మలోనే ఆవిడ రుణం తీర్చేసుకోవాలి. మౌంట్ కైలాష్ స్వయంగా ప్రతి ఒక్కరు కళ్ళతో చూస్తే తప్ప ఫోటోలతో ఏమీ తీరదు, ఆ తనివి తీరదు. అది అద్భుతం. ఎంత మందికైనా సరే అక్కడ ఎదుర్కొన్న నుంచి కళ్ళ నీళ్లు ఆగవు. ఆ అద్భుతాన్ని అసలు భరించలేం, చూస్తే తప్ప తట్టుకోలేం. తీరదు, ఎవరికి తనివి తీరదు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అలాగే వీటికి సంబంధించి ఫిట్నెస్ టెస్ట్లు అని చెప్పి విన్నానండి. అంటే హెల్త్ విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారని, అంటే ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అవి తెలియజేస్తారు. లంగ్ రిలేటెడ్ ఉండకూడదండి. లంగ్ రిలేటెడ్ లేకుండా అంటే రెస్పిరేటరీ ఇష్యూస్ లైక్ టీబీ, ఇలా బ్రోంకటిస్, ఆస్తమా ఇటువంటివి లేకుండా మిగతాది ఏదన్నా షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, హార్ట్ ఇష్యూస్ ఉన్నా నో ప్రాబ్లం, అవి మనం మేనేజబుల్. ఓకే. శ్వాసకోశ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎవరికి ఉన్నా కూడా రాకపోవడమే మేలు. ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎలా ఉంటుందండి? అకామిడేషన్ వైజ్ మనం 3 స్టార్ 4 స్టార్ కాంబినేషన్లో ఇస్తున్నాము. దానికి ఏం ఇష్యూ లేదు. ఫుడ్ మన కిచెన్ స్టాఫే వస్తారు. ఓకే. మీకు ఫుడ్ గురించి ఎటువంటి ప్రాబ్లం, ఇంటి భోజనమే. ఇంటి భోజనం. సడన్ గా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే గనక మనం ఇన్సూరెన్స్ కూడా ఇంక్లూడ్ చేసాం కాబట్టి మీకు $50,000 వరకు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎవాక్యువేషన్, హెలికాప్టర్ ఎవాక్యువేషన్ సిస్టమ్ కానివ్వండి, అండ్ మీ హాస్పిటలైజ్డ్ అయ్యారా, అండ్ పాస్పోర్ట్ లాస్, బ్యాగేజ్ లాస్, హాస్పిటల్ మీకు ఇంకేదైనా ఇష్యూస్ వచ్చినాయి, సమ్ మేజర్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా కూడా $50,000 వరకు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ అవకాశం అయితే ఉంది. అసలు మీరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తారండి? Day 1 నుంచి చూసుకుంటే మనం ఇక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రోగ్రామ్స్ అనేవి ఏమేమి ఉంటాయి అసలు? మనకి పశుపతినాథ్, కాఠ్మండూ లోకల్ సైట్ సింగ్ అంతా వస్తుందండి. పశుపతినాథ్, స్వయంభూనాథ్, జల్నారాయణ్, ఇలా కృష్ణేశ్వరి శక్తిపీఠం, కాఠ్మండూలో ఏవైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో అన్నీ కవర్ చేస్తాం. కార్యక్రమాలు ఏమేం చేస్తారు? ఇప్పుడు మొన్న మీరు వెళ్ళిన టూర్లో చండీ హోమం చేశారు, కళ్యాణం జరిపించారు. అసలు అంటే ఇవన్నీ కూడా మనం ఇక్కడ దేవాలయాలు ఇక్కడ కంఫర్ట్గా మనం చేసుకోగలుగుతాం. అసలు వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియని అటువంటి ప్రదేశాల్లో కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేశారు కదా, ఎటువంటివి చేశారు, ఎలా జరుగుతాయి ఇవి చేయాలంటే భగవంతుడి అనుగ్రహం ఉండాలి ఫస్ట్. నిజం శ్రీదేవి. మన ప్రేరణ, మన సంకల్ప బలం సగం ఉంటే ఇంకా సగం భగవంతుడి అనుగ్రహం ఉండాలి, లేదంటే మనం చేయలేమండి. మనము ఆయన శివయ్య దయ వల్ల మనం అనుకున్నవి అన్నీ సంపూర్ణంగా చేసుకోగలిగాము. పశుపతినాథ్లో చండీ చేసాము, అండ్ మహారుద్రాభిషేకం చేసాము, సరస్వతి యజ్ఞం చేసాము. మానసరోవర్లో కూడా మనము
హిరణ్య గర్భేష్టి. అంటే ఇప్పటి వరకు బ్రహ్మ మానస సరోవర్లో బ్రహ్మగారు ఎవరైతే అదే సృష్టించారో ఆయన కోసం ఎవరు యజ్ఞం చేయలేదు ఇంతవరకు. వరల్డ్లో ఫస్ట్ టైము మన సరస్వతి శక్తిపీఠం, సరస్వతి టెంపుల్ నుంచి వారు గురుగారు అవునండి. అష్టకాల వారు వచ్చి హిరణ్య గర్భేష్టి బ్రహ్మగారి కోసం యజ్ఞం చేశారు. ఇది నాకు తెలిసి వరల్డ్ లోనే ఫస్ట్ టైం. ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే నిజంగా రాసిపెట్టి ఉండాలి, శివయ్య అనుగ్రహం కూడా ఉండాలి అలాంటి వాటికి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తాం కదండి, అంటే ప్రత్యేకంగా అక్కడి నుంచి ఏమైనా తీసుకురావచ్చా? ఏమైనా లిమిటేషన్స్ ఉంటాయా? అంటే ఎయిర్పోర్ట్లో ఇవి ఆపేయటం కానీ ఇలా ఏమన్నా ఉంటాయా? అంటే అక్కడ నుంచి మట్టి తెచ్చుకుంటారు, రాళ్ళు తెచ్చుకుంటారు, నీళ్లు తీసుకొస్తారు, మానసరోవర్ జలం తీసుకొస్తారు. బట్ ఎయిర్పోర్ట్లో కొంతమందిని వదిలేస్తారు, కొంతమంది రిస్ట్రిక్షన్ కొన్ని రాళ్ళు ఆపేస్తారు. ఇలా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మనము ఇంటర్నేషనల్ కాబట్టి ఎయిర్లైన్ అథారిటీ వాళ్ళు ఎలా చెప్తే అలా మనం నడుచుకోవాల్సి వస్తుంది. సో వీటికి అసలు ఎంత ఖర్చు అవుతుంది? ఎందుకంటే వెళ్ళాలన్న ఆశ అందరికీ ఉంటుంది. మనం చెప్పేటప్పుడు కూడా వేరే వాళ్ళు ఎవరన్నా మాట అన్నా జీవితంలో ఒక్కసారైనా చూడాలబ్బా, ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటూ ఉంటే మనకి వెళ్ళాలనిపిస్తుంది. కానీ ఎంత ఖర్చు అవుతుందో అప్రాక్స్ 3 to 3.5 lakh అయితే కంపల్సరీ అవుతుందండి పర్ పర్సన్. మనం ఒక 3 నుంచి 3.5 లక్షలు మన దగ్గర మనం అఫోర్డ్ చేయగలిగితే ఈ యాత్ర వైపు అడుగులు వేయచ్చు. 11 రోజులైనా 13 రోజులైనా అంతే ఖర్చా అండి? 11 రోజులు అంటే హెలికాప్టర్ రూట్లో ఇంకొక 50,000 ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. అప్రాక్స్ 4 lakhs వరకు అవుతుందండి. బై రోడ్ వెళ్ళే దానిలో 320, 310, గుర్రం ఖర్చులతో కలిపి 370 సంథింగ్. మన పరిక్రమ చేయడానికి హార్సెస్ ఏమైనా తీసుకుని ఇంకో 50,000, 60,000 సంథింగ్. ఇప్పుడు ఎప్పుడుందండి మళ్ళీ యాత్ర? యాక్చువల్లీ జూన్ అయిపోయింది మనది. జూలైలో ఇండియన్స్కి ఇవ్వలేదు మనది. అదే గ్రూప్ని మనం August 27th వెళ్తున్నాము. అండ్ September 21st ఇంకో గ్రూప్ ఉంది. సెప్టెంబర్తో అది క్లోజ్ అండి. 2026కే లాస్ట్ గ్రూప్ అది. ఓకే. సో సెప్టెంబర్ తర్వాత క్లోజ్ అయిపోతుంది. అక్కడ వాతావరణం అక్టోబర్ ఫస్ట్ వీక్ వరకు ఎంట్రీ ఉంటుంది ఇండియన్స్ కి. అక్టోబర్ ఫస్ట్ వీక్ తర్వాత క్లోజ్. మళ్ళీ 2027 మే. ఇక్కడ ఒక్క మాట అడగాలనుకున్నాను. చాలా ట్రావెల్ కంపెనీస్ ఉన్నాయి, దాంతోపాటుగా ఏముందండి మేము ఎవరితోనో మాట్లాడుకున్నా మేము ఓన్గా మేము వెళ్ళిపోతాం అనుకునే వాళ్ళు ఉంటారు. ఇలాంటి ఆలోచన కాకుండా ఎందుకు SVM ట్రావెల్ వరల్డ్తోనే మేము కైలాస్ మానస సరోవర్ యాత్ర చేయాలి? ఏంటి ప్రత్యేకత? SVMతో ఎందుకు చేయాలి అంటే, మీరు ఎవరితో ట్రావెల్ చేయాలన్నా మీరు 3 things మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాలండి. ఫస్ట్, జెన్యూనా కాదా. సెకండ్, వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. థర్డ్, వీళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు, మనం ఇచ్చే మనీకి మనకి వర్తియా కాదా అని ఈ 3 things చెక్ చేసుకోవాలి. చాలామంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే, ఎవరో చెప్తున్నారు, ఏదో చెప్తున్నారు, కాస్ట్ తక్కువ, కొంతమంది కాస్ట్ తక్కువ అని, కొంతమంది ఫెసిలిటీస్ ఎక్కువ అని, ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. కాస్ట్ తక్కువ అని చూడకండి. ఏ టూర్లో అయినా కాస్ట్ తక్కువ ఉన్నా పర్వాలేదు, వెళ్ళచ్చు. బట్ ఇందులో క్వాలిటీ లేకుండా వెళ్ళారంటే మన ప్రాణాల మీదకి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఫుడ్ వైజ్ కానీ అకామిడేషన్ వైజ్ కానీ పర్ఫెక్ట్గా లేకపోతే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి, ప్రాపర్ ఫుడ్ లేకపోతే చాలా కష్టం. సో ఇవి కాబట్టి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని వాళ్ళు 100% జెన్యూన్ అంటేనే వెళ్ళమని చెప్తాను. శ్రీదేవి గారు, చాలా మంది చెప్తూ ఉంటారు కైలాష్ పిలిస్తేనే వెళ్ళగలం, మనం అనుకుంటే కాదు అని అంటూ ఉంటారు. అంటే ఈ మాట నిజమా? దీని వెనుకున్న ఆధ్యాత్మిక భావం ఏంటి అసలు? 100% అండి. మనకి కోట్లున్నా, మిలియన్స్ ఉన్నా, బిలియన్స్ ఉన్నా వెళ్ళలేము. మనకి అర్హత కావాలి ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్హత. వారు శివపరివారం వారు పిలవాలి. ఆయన ఇన్విటేషన్ పర్మిట్ అంటే అది చైనీస్ ఇచ్చే పర్మిట్ కాదు, శివ ఇచ్చే పర్మిట్. ఆ పర్మిట్ రావాలి, అది వస్తేనే మనం వెళ్ళగలుగుతాం. కటిక బీదవాళ్ళు వెళ్తున్నారు, ఇవాళ రేపు కోటీశ్వర్లు కూడా వెళ్తున్నారు. అది నిజమే. మీరన్న మాట ప్రకారంగా చూస్తే డబ్బులు ఇక్కడ మ్యాటర్ కాదు, మనకి ఉండాలి, బట్ అది సెకండరీ. ఫస్ట్ శివయ్య అనుమతి ఉంటేనే వెళ్ళగలమండి. అలాగే మరొక ప్రశ్న అండి, ఇది నాకు ఎప్పటి నుంచో అడగాలని ఉంది. పరిక్రమ చేసే సమయంలో, కైలాస పరిక్రమ కావచ్చు, మానస సరోవరంలో స్నానం ఆచరించేటప్పుడు కానీ ఎన్నో ఆధ్యాత్మిక భావనలు కలుగుతాయి, అదొక వింతైన అనుభూతులు ఉంటాయి అని అంటారు. ఎటువంటివి అక్కడికి వచ్చే యాత్రికులు పొందుతారు? యాక్చువల్లీ మానస సరోవర్లో స్నానం అంటేనే నక్షత్ర రూపంలో శివపార్వతులు ఆ సరోవర్లో దిగి స్నానం చేస్తారు. ఆ నీళ్ళలో మనం స్నానం చేస్తున్నాం అంటే మనం ఎంత పునీతులు అవుతామో మీరు అర్థం చేసుకోవాలి. ఆ అనుభూతి అది వర్ణనాతీతం. అక్కడ వెళ్ళి అనుభవిస్తే తప్ప
మనం ఈ వీడియోలు చూస్తేనో లేకపోతే ఎవరితో చెప్తే వింటేనో మనం అది అనుభవించలేము. అక్కడ వెళ్ళాలి, అనుభవించాలి, అప్పుడే ఆ పుణ్యం పురుషార్థం అని. శ్రీదేవి గారు, కైలాస పరిక్రమ చేసేటప్పుడు ఏమేవి గమనించవచ్చు, ఎలాంటి అనుభూతులు ఉంటాయండి? పరిక్రమ యాక్చువల్లీ 3 days ఉంటుందండి. మనకి ఫస్ట్ డే 12 kilometers ఉంటుంది. సెకండ్ డే టఫెస్ట్, ప్రపంచానికే కేంద్ర బిందువు, డోల్మాలా పాస్ అంటారు. ప్రపంచానికే కేంద్ర బిందువు అది. నాట్ ఓన్లీ కైలాష్, నాట్ ఓన్లీ ఇండియా. ఆ డోల్మాలా పాస్ వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ శివుడి ఇంటి గడప ముందుకు వెళ్తున్నామని అనుకోవాలి. చాలా మందికి చాలా చాలా అనుభూతులు ఉంటాయి. శివ పరివారం మొత్తం కొంతమంది అనుభూతి చెందుతారు. లైక్ గణేష్ కావచ్చు, శివపార్వతులు కావచ్చు, కుమారస్వామి కావచ్చు, నాగరాజు కావచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభూతి. ఓవరాల్గా చెప్పాలంటే పరిక్రమ 3 రోజులు చేసిన వాళ్ళకి ఫస్ట్ డే చేసినప్పుడు బంగారు కొండ చూస్తాము, వెండి కొండ చూస్తాము. సెకండ్ డే రోజు, సెకండ్ డే కంప్లీట్ అయ్యే ముందు శివ పరివారాన్ని మొత్తాన్ని చూస్తాము, ఏదో ఒక రూపంలో దర్శనం అవుతుంది, కంపల్సరీ దర్శనం అవుతుంది. అందు గురించి అందరూ తహతహలాడతారు 3 రోజులు పరిక్రమ చెయ్యాలి చెయ్యాలి అని. చాలా అద్భుతాలు చూస్తారు. పరిక్రమ అంటే ఎలా వెళ్తారండి? అంటే గిరి చుట్టూ ఉంటాయా? ప్రదక్షిణ నడవాలా? 52 kilometers గిరి ప్రదక్షిణ ఉంటుందండి. ఆ 52 kilometers 3 రోజుల్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ డే అంత టఫ్ ఉండదు, 12 kilometers. సెకండ్ డే మాత్రం చాలా టఫెస్ట్ అనే చెప్పాలి, 24 kilometers ఉంటుంది. ఆక్సిజన్, జీరో ఆక్సిజన్ ఉండదు. నడవచ్చు, గుర్రం ఎక్కచ్చు. గుర్రం ఎక్కినా కూడా చాలా స్ట్రీట్ ప్లేసెస్ ఉంటాయి కాబట్టి గుర్రం ఉన్నా కూడా మనం నడిచినట్టే అనుకోవాలి. హాఫ్ ఆఫ్ ద వాక్ చేయాల్సి వస్తుంది కాబట్టి పరిక్రమలో చాలా చాలా అద్భుతాలను మీరు చవి చూస్తారు. ఛాలెంజెస్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఆ తృప్తి మనకు దొరుకుతుంది. పరిక్రమ చేస్తే శివపార్వతుల ఇంటికి వెళ్ళాము, వాళ్ళ సాక్షాత్కారం కూడా లభించిందని మనం కలిగిందని. ఇంకెంత టైం ఉందండి? ఆగస్ట్ 27th ఆల్మోస్ట్ 144 members తో స్టార్ట్ అవుతున్నాము. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఆగస్ట్ బ్యాచ్ క్లోజ్, లాస్ట్ బ్యాచ్ ఒకటే ఉంది. సెప్టెంబర్ 21st బ్యాచ్ ఓపెన్ ఉంది. ఓకే, కావాలంటే బుకింగ్ చేసుకోవచ్చు. త్వరపడండి, ఎంత త్వరగా అయితే అంత. కుంభమేళ లాస్ట్ బ్యాచ్ ఈ సంవత్సరం, అశ్వనామ సంవత్సరానికి సెప్టెంబర్ 21st లాస్ట్ బ్యాచ్. ఓకే, అంటే ఎంతమంది వెళ్తారండి? ఎంతమంది తీసుకువెళ్తారు ఒకేసారి? మన దగ్గర అయితే మినిమం 100 to 200 అప్రాక్స్ ఉంటారండి. 120, 140. మొన్న మేలో వెళ్ళాము 142 members. సో ఈ సంవత్సరం మీరు కంప్లీట్ గా 3 times మీరు ప్రతిసారి వెళ్తారా? లేదండి, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 4 batches ఉంటాయి. ఈ సంవత్సరం జూలైలో మనకి ఇండియన్స్ కి ఇవ్వలేదు కాబట్టి జూలై లేదు, రిమైనింగ్ 4 batches. సెప్టెంబర్ 4 batch. ప్రతిసారి వెళ్తారా శ్రీదేవి గారు మీరు? మాక్సిమం 100 above ఉంటే నేను పక్కా వెళ్తానండి. ఎన్నిసార్లు చూసారండి? ఇది నాది మొన్న జరిగింది 39th, ఇది 40th. సూపర్ కదా అసలు. అలా మేబీ ఇది ఒక రికార్డ్ కదా నా లైఫ్ లో. ఒక 100 times 101 times చేయాలని నా సంకల్పం. అమ్మో, చాలా పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు. ఎన్నాళ్ళు యాక్సెప్ట్ చేస్తే శివయ్య చేపించేస్తాడులేండి. సంకల్పం అయితే 101. ఒకటండి, అంటే ఎంత మనం బిజినెస్తో ఉన్నా కూడా, బిజినెస్ చేస్తున్నా కూడా మీ మనసు మంచిది, నేను అది గమనించాను. అంటే కొంతమందితో మాట్లాడే విధానం కానీ, కొంతమంది పెద్దవాళ్ళు వస్తున్నారని అంటే వాళ్ళకి ముందుగా గైడెన్స్ ఇవ్వడం కానీ, ఎలా ఉంటారు ఏంటి అని, మేబీ అదే ఇంత సక్సెస్ఫుల్గా ట్రావెల్ అవ్వడానికి కారణమైందేమో. దట్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. సో ఇంకా స్టార్ట్ అయిపోయి కాబట్టి ఇప్పుడు జస్ట్ కాల్ ద్వారానేనండి ఎలా మిమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు? కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేయొచ్చు. మన ఆఫీస్ అడ్రస్ కూడా ఉంది కాబట్టి ఎవరైనా ఆఫీస్ రావచ్చు. రైట్. సో ఇంకా అన్ని డౌట్స్ అయితే క్లియర్ చేసేసారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి కనుక డైరెక్ట్ మీరు గైడ్ చేస్తారు కదండి ఎవరైనా ఇంకా సందేహాలు ఉన్నా వీటికి సంబంధించిన. థ్యాంక్ యూ సో మచ్. మీ యాత్ర దిగ్విజయంగా పూర్తవ్వాలి. ఇప్పుడు రాబోతున్న 27th, అంటే ఆగస్ట్ 27th, అలాగే లాస్ట్ టూర్ కూడా ఈసారి సక్సెస్ఫుల్గా ఈ ఇయర్ కంప్లీట్ చేశారన్న పేరు SVM ట్రావెల్ వరల్డ్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. విన్నారు కదా, చాలా తక్కువ ఛాన్స్ అని చెప్పుకోవాలండి. అంటే ఆగస్ట్ 27th ఆల్రెడీ ఫిల్ అయిపోయి 140 మంది దాకా వెళ్తున్నారు. అయితే మేము ఈసారి అసలు ఈ సంవత్సరం మిస్ అవ్వకూడదండి, ఎలా అయినా సరే మేము దర్శించుకోవాలి, కైలాస్ మానసరోవర్ వెళ్ళాలి, SVM ట్రావెల్ వరల్డ్ ద్వారా వెళ్ళాలనుకున్న వాళ్ళు మీకు సెప్టెంబర్లో డేట్స్ ఉన్నాయండి. మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా రిజర్వ్ చేసుకోండి. జస్ట్ కాల్ చేస్తే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి, ఇప్పుడు వీడియో మొత్తం మీరు చూడండి, మీకు కావాల్సిన వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా డౌట్స్ ఉన్నాయంటే కాల్ చేసి మీరు గైడెన్స్ తీసుకోవచ్చు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బుక్ చేసేసుకోండి.
ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, మీరు ఒక్కలుగా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఒక్కలుగా వెళ్ళినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కంప్లీట్గా శ్రీదేవి గారు అంతా ఓవరాల్గా మీకు గైడెన్స్ ఇస్తారు కాబట్టి, వారు చూసుకుంటారు కాబట్టి. మరి ఇంకెందుకు, ఆ కైలాస మానస సరోవర్ దర్శనం మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్తే.